గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యోపాసకులు శ్రీ డాక్టర్ భవిడి సుదర్శన్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి ఈ నెల 25న ఏకాదశి వస్తుంది, అది కూడా ఆషాఢ మాసంలో. మరి దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. వస్తాము. ఏంటండి ఈసారి ఈ ఆషాఢ మాసంలో ఈ 25న వచ్చే ఏకాదశి యొక్క విశిష్టత? ఈ యొక్క ఏకాదశి యొక్క పర్వదినం గురించి తెలుసుకోబోయే ముందు అసలు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. బీజాపూరగదేక్షుకార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వవిషాన రత్నకలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ సులిష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థదః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. 25వ తేదీన మనకి ఏకాదశి పర్వదినం. అయితే ఆషాఢ మాసంలో వచ్చినటువంటి ఏకాదశి చాలా వైశిష్ట్యం. అసలు ప్రధానంగా ఏకాదశి పర్వదినం అనేది చాలా వైశిష్ట్యం కలిగినటువంటిది. అందులో ఆషాఢ మాసంలో వచ్చినటువంటి ఏకాదశి చాలా విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటి ఒక పర్వదినంగా చెప్పుకోవచ్చు. ఏమిటి అంటే దాన్ని ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని దీన్ని శయన ఏకాదశి అని పిలుస్తారు. ఈ శయన ఏకాదశి అంటే ఏమిటి అంటే మహావిష్ణువు అంటే ప్రధానంగా మనకి ఆషాఢ మాసం వస్తున్నది, ఆషాఢ మాసం ప్రారంభమైంది అంటేనే మనకి అయినాలు రెండు, ఒకటి ఉత్తరాయణం, ఇంకోటి దక్షిణాయనం. ఉత్తరాయణ కాలం అంతా కూడా మనకి దేవతలకి సంబంధించి ప్రాతకాల భాగం అంటారు. అదేవిధంగా దక్షిణాయనకు సంబంధించిన భాగం అంతా దేవతలకి రాత్రి భాగము అంటుంటారు. మనకి ఆషాఢ మాసం సుమారుగా ప్రారంభం అయింది, ఇంకా జగన్నాథ స్వామి వారి రథయాత్ర మొదలయ్యింది అంటేనే మనకి సుమారుగా దక్షిణాయనం ప్రారంభం. సుమారుగా జూలై 13 నుంచి 17 మధ్యలో 18 మధ్యలోనే మనకి దక్షిణాయనం అనేది మనకి వస్తుంది. దక్షిణాయనం ఆషాఢ మాసం దక్షిణాయనం అయిపోయిన తదుపరి మనకి ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి అని కూడా మనకి వస్తుంది. అయితే ఈ ఏకాదశి అనేది ప్రధానంగా ఏమిటయ్యా అంటే మహావిష్ణువు వైకుంఠంలో శయనావస్థకి ఆయన వెళ్తాడు, అంటే యోగ నిద్రలో ప్రవేశిస్తాడు. దాన్ని మనం శయన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. అంటే ప్రధానంగా ఏమిటంటే నిద్రపోవడం అంటే మనలాగా ఆయన నిద్రించడం కాదు. నిద్రపోవడం అంటే ఏమిటంటే ఆయన యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. మనకి శాస్త్రంలో ఉంది కదా, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయకం శివ అన్నట్లుగా. అంటే శివకేశవులకు భేదం లేదు. విష్ణు ఎవరిని ఆరాధన చేస్తూ ఉంటాడంటే శివుడి కోసం ఆరాధన చేస్తూ ఉంటాడు అన్నట్లుగా. ఈయన యోగ నిద్రలో వెళ్ళి ఆయన కూడా తపస్సు చేస్తూ ఉంటాడు. ఈ 4 మాసాలు యోగ నిద్రలో ఆయన ధ్యానంలో ఉంటాడని అర్థం. ఈ 4 మాసాలు అందుకే ఈ యోగులు అనుకోండి, ఈ సన్యాసులు అనుకోండి, అదేవిధంగా పీఠాధిపతులు వీరందరూ కూడా ఈ యొక్క ఆషాఢ శుద్ధ ఏకాదశికి వాళ్ళు శయన ఏకాదశికి చాతుర్మాస్య వ్రత దీక్ష అనేది కూడా ప్రారంభం చేస్తారనమాట. ఈ స్వామి ఈ వైకుంఠంలో ఉన్న నారాయణుడు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు శయన ఏకాదశిలోకి వెళ్ళి అంటే యోగ నిద్రలోకి వెళ్ళి మరి కార్తీక శుద్ధ ఏకాదశికి ఆయన యోగ నిద్ర నుంచి బయటికి లేస్తాడు. అంటే 4 మాసాలు ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అదేవిధంగా ఆశ్వీజం. కార్తీకంలో స్వామివారు మళ్ళీ నిద్ర నుంచి లేస్తాడు. దాన్ని కార్తీకాదశి, దాన్ని మనం ఉత్థాన ఏకాదశి అంటుంటాం. కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్థాన ఏకాదశి అని కూడా మనం ఇచ్చేస్తూ ఉంటాం. అయితే అంత వైశిష్ట్యం కలిగినటువంటిది. అయితే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు మనం ఏమిటి చెయ్యాలి, ఆ రోజు ఏ విధంగా మనం ఈ యొక్క ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని ఏ విధంగా జరుపుకోవాలి అంటే ప్రధానంగా ఆ రోజు విష్ణు సంబంధమైనటువంటి ఆరాధన ప్రధానంగా చేయాలి. అయితే ఏమిటి అంటే విష్ణువుకి తులసిని సమర్పణ చేయడం. అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా ఇంట్లో వెంకటేశ్వర స్వామి కానీ లేకపోతే రామచంద్ర స్వామి ఫోటో కానీ ఉంటే చక్కగా తులసిమాల కట్టి చక్కగా ఆ స్వామివారి పటానికి ఆ తులసిమాల సమర్పణ చేయడం. లేదు అంటే దేవాలయానికి వెళ్ళి చాలామంది చూడండి ఒక విశేషంగా చాలా ఇన్నాళ్ళ నుంచో అంటే
కష్టంలా కొండలాంటి కష్టం లాంటి ఒక మనసులో సంకల్పం అనేది ఒకటి ఉంటుంది. ఆ కష్టం పోవాలి అని ఎంతో తాపత్రయం పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ఏకాదశి రోజు తులసిమాల తీసుకువెళ్ళి స్వామివారి దేవాలయంలో, విష్ణు సంబంధమైనటువంటి దేవాలయంలో మనసులో కామ్యం అనుకుని సమర్పణ చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది అని కొన్ని పురాణాలు కూడా తెలియజేస్తున్నాయి. అటువంటి వైశిష్ట్యం కలిగినటువంటిది ఈ ఏకాదశి. ఇంకా ఆ రోజు అవకాశం ఉన్నవాళ్ళు ఇంట్లో చక్కగా తులసి పత్రితో స్వామివారికి అర్చన చేసుకోవడం, అదేవిధంగా పుష్పాలతో స్వామివారికి సంబంధించి అర్చన చేసుకుని పిండి దీపం తయారు చేసి దాంట్లో దీపారాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆ దీపారాధన అయిపోయిన తర్వాత ఆ యొక్క దీపం కొండెక్కిన తర్వాత ఆ పిండి దీపాన్ని గోవుకు తినిపించడం ద్వారా సకల దోషాలు కూడా పరిహారం అవుతాయి. అదేవిధంగా అవకాశం ఉన్నవాళ్ళు ఆ పిండి దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు అని ఉంటాయి, అవి పారాయణ చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్న కాలంలో నిద్రపోకూడదు. ఏకాదశి పర్వదినంలో మధ్యాహ్న కాలంలో నిద్రించడం అంత శ్రేష్టం కాదు అంటారు. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం చేయకూడదు. అన్నాన్ని, ఎందుకంటే మన పాపాలు అన్నాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. అందుకే మధ్యాహ్నం ఏకాదశికి అన్నాన్ని విసర్జిస్తూ ఉంటారు. చేసిన పాపాలన్నీ కూడా అన్నాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి అని పెద్దల మాటలు యొక్క మాట. కాబట్టి ఖచ్చితంగా అన్నాన్ని విసర్జించి కాస్త ఉపవసించడం శ్రేష్టం. లేదు ఆ విధంగా కూడా అవకాశం అనేది, అంటే ఆరోగ్యం, ఎందుకంటే శరీర మార్గం అన్నట్లుగా ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటే కదా ఆత్మారాముడు సంతుష్టుడైతేనే మనకి ఏదైనా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి శరీరం అనేది అంత ఉపవాసించడానికి ఆరోగ్యం సహకారం చేయకపోతే మనకి నారద మహర్షికి సాక్షాత్తు వైకుంఠ నారాయణుడే తెలియజేశాడు. ఏమిటయ్యా అంటే చక్కగా గోధుమ నూకతో తయారైనటువంటి ప్రసాదాన్ని దేవుడికి నివేదన చేసుకుని అది తింటే ఉపవాసం చేసే ఫలితం వస్తుంది అని సాక్షాత్తు మహావిష్ణువే స్వయంగా నారదుడికి తెలియజేసినటువంటి విషయం. కాబట్టి గోధుమ నూక ప్రసాదం, అదే గోధుమ నూకతో తయారైనటువంటి ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేసి అది స్వీకరించడం ద్వారా కూడా ఉపవాసం చేసిన ఫలితమే వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఉపవాసం చేసి కాస్త విశేషంగా విష్ణు సంబంధమే, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్నట్టుగా శివకేశవుడికి భేదం లేకుండా కాస్త విష్ణువుతో పాటు శివుని కూడా ఆరాధన చేస్తూ, అలంకార ప్రియుడు కదా విష్ణుమూర్తి. కాబట్టి అవకాశం ఉంటే ఆ రోజు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని కూడా చేసుకోవడం చాలా విశేషం. ఈ విధంగా చేస్తూ రాత్రి భాగంలో అల్పాహారం తీసుకుని కాస్త బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉంటూ ఆ రోజంతా కూడా ఆధ్యాత్మికంగా దైవచింతన చేస్తూ ఉంటే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. రైట్, ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.